నేను ఇలా ఎటు కూలి పనికి కాయకెళ్ళి పోలేను. ఇలా మా చేనులకు పోతున్నాము. ఎడ్ల బండి కట్టుకుని అయితే పోతాము. ఇక మా అన్న ఎడ్ల బండి అయితే కడుతున్నాడు. మసరలో ఎడ్ల బండి కట్టక ఎప్పుడో జీతం ఉన్నప్పుడు ఎడ్ల బండి కట్టుకొని పోతుంటిని. ఎడ్ల బండి అయితే కడుతున్నాడు. ఇక ఎడ్ల బండి అయితే కట్టేసిండు మా అన్న. ఇప్పుడు చేనులకు అయితే పోతున్నాం. ఇంకా చేనుల పైన ఇక్కడ చూపిస్తాను. సోయా కుప్ప ఉన్నది, ఆడ మిషన్ పట్టలేదు. ఇక మేము పోయి తీసుకెస్తాం, లేదంటే కొడతాం ఎండిపోతే. పైన ఎడ్ల బండి మీద ఎక్కితే ఎంత మంచిగా అనిపిస్తుంది. చేసిన నువ్వేం పని చేస్తావు? గట్టిగా వస్తా ఆపన్న. అదే బంద్ ఉన్నది సోయా కాట. ఏమో మనకు తెలియదు, గవర్నమెంట్ ప్రాబ్లం ఏమో మనకు తెలియదు. అది బండ్లు నింపినాం. ఇగో ఇది ఫస్ట్ ఆగు, ఇది తొండి ఆగు, ఇది దాటుతున్నాము. మాకు బ్రిడ్జ్లో ఏం లేదు. ఈ ఆగు దాటేసి పోవాలా. ఇంకొక జోడాగు వస్తుంది, జుమ్డాకు కూడా పోవాలా. ఇదే వాగు, నీళ్ళు మస్తు వాడుతున్నాయి. ఇగో దారి ఏం మంచిగా లేదు. గెస్కలు బండలు మస్తు ఖరాబ్ ఉన్నది. ఇంకా రోజు ఎట్లా పోతారు చేనులకి ఇట్లా. ఒకరోజు పోయి అబ్బా అనిపిస్తున్నది ఇటు ఈ దారి పైన. నడుచుకుంటే వెళ్ళిపోయి బండి ఎక్కింది దాకన్నా. ఇంకో కాగొచ్చింది, ఇది జుమ్డాగ్ అంటారు. నీళ్ళు తాగండి నీళ్ళు లేవు. మళ్ళీ అటు నీళ్ళు తాగండి తాగుతలేవు. దుబ్బాక వచ్చింది. పొద్దుల చల్లగా నీళ్ళు తాగేది. ఫైనల్గా మా చేనులకైతే వచ్చేసినాము. ఇదే సోయ కుప్ప. ఈడ కొంచెం కొట్టింది. ఇగో ఇంకా ఇంత కొట్టేది ఉన్నది. ఇప్పుడు కొడతాము. ముగ్గురం వచ్చినాము. మా చేనుల తొగరి కూడా మంచిగా ఉన్నది. సరే అండి, కొడదాం. మరి ఒక పక్కకి చేయి, మంచిగా వెలుగుతున్నది. కొట్టేయాలి అట్లా నీకు రోడ్డు బట్టి కొట్టుకుని పోవాలి ఇంటికి. ఏం చేస్తావు మరి? ఇక అల్లరి రాని దానికి. ఇక ఫైనల్గా సోయా కొట్టేసినాం, కొట్టుడు అయిపోయింది. ఇక సంచులు దింపుకుంటున్నాము. ఇక్కడ గాలేస్తలేదు. గాలేస్తే ఎగబోస్తుంటాము. ఇంటికి పోయినాక ఎగబోసుకుంటాము, టైం ఉన్నప్పుడు ఎగబోసుకుంటాము. ఇక్కడ గాలేస్తలేదు. తిరువల తొగరజాలు ఉన్నాయి కాబట్టి ఇక గాలి రాకొచ్చింది. కింద అడుగులు నొక్కుతున్నారు లాస్ట్ ఫైనల్గా. ఎలుకలు దింగని చేసేసినాయి, మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇక ఇంటికైతే పోతున్నాం, బండి కట్టుకున్నాము.